ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మన చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సో లేటెస్ట్ గా చిరంజీవి గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు. సో పద్మ విభూషణుడు ఎట్టకేలకు తమ్ముడికి సపోర్ట్ చేస్తూ ఆ వీడియోని పిఠాపురం నివాసులు ఎవరైతే ఉన్నారో నా తమ్ముడిని గెలిపించాలి, జనం కోసం పోరాడుతున్నటువంటి నా తమ్ముడు అసెంబ్లీలోని జనం యొక్క వాయిస్ ని వినిపించాలంటే మీరు తప్పకుండా గెలిపించాలని వీడియోని రిలీజ్ చేశారు. సో యాక్చువల్లీ ఏంటంటే డైరెక్ట్ గా నేను ఏదైతే మీరు సభలు నిర్వహిస్తారో దానికి వచ్చి నేను సపోర్ట్ చేస్తానని అన్నారు. బట్ ఫైనలీ ఒక వీడియోనే రిలీజ్ చేసి ఇచ్చారు. సో ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్ గా మీరు చెప్పినట్టండి, పద్మవిభూషణుడు నోరు తెచ్చాడు. అంటే యావత్ భారత చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయం. ఆభాల గోపాలని అలరించే గొప్ప వ్యక్తి. 4.5 దశాబ్దాల పైనే ఇప్పటికీ ఆయన అగ్రస్థానంలో ఉన్నాడు. అటువంటి వ్యక్తి కుటుంబంలో పుట్టిన పవన్ కళ్యాణ్, మా అందరికంటే గొప్పవాడు పవన్ కళ్యాణ్, మా అందరికంటే ప్రజల మంచి కోరుకునేవాడు పవన్ కళ్యాణ్ అని ఆ అందరివాడు ఈరోజు చిరంజీవి గారి నోటి నుంచి నిజంగా అంటే గుండె హృదయాంతరంలో నుంచి చెప్పడం అనేది అనిర్వచనీయం, అద్భుతం అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఎవరు చాలామంది చిరంజీవి గారు సపోర్ట్ చేయరు, ఆయన రాజకీయాలు దూరంగా ఉంటాడు, తమ్ముడే అన్నీ అనుకున్నారు. కానీ తమ్ముడిని ఎందుకు వదులుకుంటాడు? పలు సందర్భాల్లో కూడా చెప్పాడు. చాలా సందర్భాల్లో నేను సాధించలేనిది, నేను రాజకీయాలు ఇవ్వలేకపోయాను, ఆ రాజకీయాలు నాకు కాదు, కానీ పోరాట ఎదురు నా తమ్ముడు ఏ రోజైనా సాధిస్తాడు, తను అనుకున్నది సాధిస్తాడు, ప్రజల కోరిక ప్రకారం ఏ రోజుకైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ తర్వాత క్రమంలో ఆయన పూర్తిగా సినిమాల పైన విశ్వంబర్ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. నిన్నే ఫారెన్ నుంచి వచ్చి ఈరోజు మార్నింగ్ ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వెళ్ళే ముందు ఆయనకి తమ్ముడు కోసం, ఎందుకంటే 13వ తారీఖు ఎలక్షన్ బ్యాలెట్ అందరికీ ఎదురు చూస్తూ ఉన్నారు. 11 సాయంత్రం 5 గంటలకి ప్రచారం అనేది ముగిసిపోయింది. ఈరోజు ఆయన చెప్పిన మాటలు నిజంగా హృదయాంతరాల్లో నుంచి వచ్చింది. ప్రజల్ని, మెగా అభిమానుల్ని, నాట్ ఓన్లీ చిరంజీవి అంటే ఆయన ఒక శకం, ఆయన చూసి పెరిగిన వాళ్ళు, ఆయన చూసి స్ఫూర్తి పొందిన వాళ్ళు, ఆయన ఏది పెట్టినా కానీ ఒక బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంక్ కావచ్చు, అటువంటిది ఆయన నోటి నుంచి ఈరోజు భారతదేశ చలనచిత్ర చరిత్రలో పెద్ద పెద్ద కాలంలో ఉన్నారు. సల్మాన్ ఖాన్లు, అమీర్ ఖాన్లు, షారుఖ్ ఖాన్లు ఉన్నారు. ఎవరికి లేని అవకాశం చిరంజీవి గారికి ఎందుకు వచ్చింది? ఆ బ్లడ్ బ్యాంకును చూసి అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళే ప్రశంసించారంటే, అటువంటి వ్యక్తి కుటుంబంలో, మా కుటుంబంలో కొనిదల పవన్ కళ్యాణ్ 3వవాడు, చివరివాడు, కానీ మా అందరికంటే ప్రజల ఉదయాన్ని గెలుచుకోవడంలో ముందున్నాడని చెప్పి ఆయన చెప్పిన మాటలు చాలా గొప్ప విషయం. అదొకటైతే అండి. రెండో విషయం, అతన్ని చట్టసభలకు పంపించండి. అతనికి అయిష్టంతో సినిమాలోకి వచ్చాడు, కానీ అంటే మేము బలవంతం చేసే సినిమాలోకి వచ్చాడు, కానీ రాజకీయాల్లో ఇష్టంగా వచ్చాడు. అంటే ఎవరి కోసం ఇన్ని మాటలు పడాలా మా తమ్ముడు? నేను బాధపడుతున్నా, ఒకవైపు మా అమ్మ బాధపడుతుంది, మాలో చివరివాడైనా కానీ ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించేవాడు. తన సొంత డబ్బుని, తన బిడ్డల డిపాజిట్లు సొంత డబ్బుని ఎవరిస్తారు? కౌలు రైతులకి 34 కోట్ల రూపాయలండి. ఏ నాయకుడైనా దేశ చరిత్రలో ఇచ్చాడా? ఎవరు ఇవ్వలా. 34 crores కౌలు రైతులకి ఇచ్చాడంటే, అదేవిధంగా మత్స్యకారులకి, తర్వాత సరిహద్దులు ఉన్న సైనికులకి కోట్లాది రూపాయలు ఇస్తున్నారంటే, అతను చూసి అతను ఏదో ఈ సమాజాన్ని చేయాలని తపన, తను గెలిపించింది తన పార్టీని, తన కూటమిని, దాంతోపాటు పిఠాపురం ప్రజలారా అని చెప్పేసి గాజు గ్లాసుపై గుర్తు మీద మీరు ఓటేయండి అని చెప్పారు. అవును, సురేఖ్ గారు కూడా అంటే ఇప్పుడు ఏ కాన్ఫిడెన్స్ తోటి ఇంత అప్పు చేసి ఇంత ప్రజలకి పెట్టేసి తర్వాత ఏదైనా ఒకవేళ గెలవలేని పరిస్థితి ఉంటే ఎట్లా చేద్దామని అంటే కాన్ఫిడెంట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. రాజకీయాలు ఏంటంటే ఒక్క రోజులో అప్పటికప్పుడు ఏదో వారసత్వంగా వస్తే ఒక్కసారి వరకు, సినిమాలైనా రాజకీయాలైనా. ఇప్పుడు అన్న మెగాస్టార్ నుంచి చూసి యువరాజ్యం నుంచి అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత రాజకీయాల్లో అన్నగారి పార్టీ మెర్చి చేసి వెళ్ళిపోయిన 18 మంది ఎమ్మెల్యేని కాంగ్రెస్లో మెర్చి చేసి సెంట్రల్ మినిస్టర్ అయ్యి రాజకీయాలు వద్దని చెప్పి సినిమాలోకి వెళ్ళినా ఈయన వదిలిపెట్టలా. దశాబ్దం పైనే రాజకీయాల్లో ఉన్నాడు. సొంత డబ్బు ఖర్చు పెట్టాడు. పిల్లలు డిపాజిట్లు కూడా తీసేసి పార్టీ ఆఫీసులు కట్టాడు. ఎక్కడ మేడం? ఎవరైనా రూపాయి ఇవ్వాలంటే ఎంత ఆలోచించుకుంటారు? అంటే ఎందుకు ఈయనకి సొంత డబ్బులు ఇట్లా అప్పు చేసి తీసుకురావాలంటే, ఎట్లా ఆదాయం అనే పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే, ఒక సినిమా తీస్తే 100 కోట్లు ఇయటానికి రెడీ ఉండే నిర్మాతలు ఉన్నారు ఈ రోజుకి. అంటే తన అన్నని మించి ఆ విధంగా అభిమానం సంపాదించుకున్నాడు. కోట్లాది మంది అభిమానులు మెగా సొంతం. అటువంటిది పవన్ కళ్యాణ్ గారికి అదృష్టం ఏంటంటే, అన్నను చూసి క్రమశిక్షణ నేర్చుకున్నాడు. అన్నను ఒక మాట అంటే ఆయన తట్టుకోలేడు. అదేవిధంగా ఆ తమ్ముడిని ఈరోజు అనరాని మాటలంటే, తన కుటుంబాన్ని, తన భార్యల విషయంలో, ఫ్యామిలీ విషయంలో, అమ్మ విషయంలో ఎన్ని రకాల వ్యక్తిగత అన్నం చేస్తున్నారో చలించిపోతారు. ఒకవైపు షర్టు కూడా మొత్తం తడిచిపోయి ఆ ఎండలో, ఒకవైపు జ్వరం,
తిరగబెడతా ఉంది 2 రోజులు 3 రోజులకు ఒకసారి. అయినా కానీ ఉత్తరాంధ్ర లేదు, రాయలసీమ లేదు, కోస్తా లేదు, ఎక్కడికి వెళ్ళినా ఇసుకేస్తే రానంత జనం, ఏ నాయకుడికి రానంత జనం. అంటే ప్రజలు ఏంటి అంటే ఆయన దశాబ్దం పైన రాజకీయాలు ఉండే 14 ఓడిపోవడానికి సిద్ధంగా లేడు. ఆ కాన్ఫిడెంట్ అన్నారు చూసారా, ఆ కృషి పట్టుదల, డెడికేషన్, డిటర్మినేషన్, ఓర్పు నేర్పు చేర్పు కూర్పు, ఈ 4 కలిస్తే పవన్ కళ్యాణ్. కాబట్టి అది చూసే అతన్ని గెలిపించండి, అసెంబ్లీకి పంపించండి, అతనితో పాటు కూటమిని కూడా గెలిపించనని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారు చెప్పిన మెసేజ్ ఈ కూటమి మొత్తం గెలుపు విజయ తీరానికి తీసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. సో టోటల్ గా వీడియో మొత్తం చూస్తూ ఉంటుంటే మీకు ఏమనిపిస్తుంది? లైక్ ఇప్పుడు నేను ఏదైతే సాధించలేకపోయాను రాజకీయాల్లో, నా తమ్ముడు ఖచ్చితంగా సాధించి తీరుతాడు అనే నమ్మకం ఆయన కళ్ళలో మీకు కనిపిస్తుంది. మా అమ్మ బాధపడుతుంది, నేను బాధపడుతున్నాను. ఎవరి కోసం అంటే మా అమ్మ, నీ అమ్మ కాదా, వేలాది మంది అమ్మల కోసం, వాళ్ళ కళ్ళలో నీళ్లు తొడటానికి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో రాజధాని కోసం, పోలవరం కోసం, ఇట్లాంటి అనేక సమస్యలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అంటే మేధావులు భవనం దేశానికి తీరని లోటు అంటారండి. ప్రజాస్వామ్యంలో మేధావులు కూడా మాట్లాడకపోతే, ప్రశ్నించే వాళ్ళు లేకపోతే రాజరికం ఏదో ఇష్టానుసారంగా పరిపాలిస్తారు. దానికి విధంగా నిరంకుశంగా ఈరోజు ప్రశ్నించిన వాళ్ళకి కేసులు పెడతాం. ఆంధ్రప్రదేశ్లో అవినీతిమయమైపోయిందని చెప్తున్నారు. ఒకవైపు అమిత్ షా గారు ఏం భ్రష్టాచార గవర్నమెంట్ అంటున్నాడు, అవినీతిమైపోయింది, కోకట వేలతోనే ఈ యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ఎన్డీఏ వస్తుందని చెప్పాడు. పవన్ కళ్యాణ్ వల్లే ఈ పొత్తు వచ్చింది ఈ కూటమి అని చెప్పి అమిత్ షా గారు ఒకవైపు చెప్తున్నాడు రాయలసీమ ప్రసంగాల్లో. ఒకవైపు నిన్న రాజమండ్రి మీటింగ్ కావచ్చు, అనకాపల్లిలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పట్ల మోదీ గారికి ఎంత ఇది చూసుకున్నాడో మనం గమనించవచ్చు. అంటే ఏంటి, ఎక్కడ ఒక ఎమ్మెల్యే కాదండి ఆయన, ఎక్కడ గెలవలా. చాలామంది విమర్శిస్తుంటారు, ఎక్కడ గెలవని వ్యక్తి ఈ రోజున రాజకీయాలు ఏమంటున్నాడు. మరి జనమంతా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎందుకు ఎక్కువ వస్తున్నారు ఆయనకి, ఎందుకు పోరాడుతున్నారు? సీఎం డైరెక్ట్గా అటాక్ ఎట్లా చేయబోతున్నాడు? ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటుందో చూడండి. ఆయన అసెంబ్లీలో గేటు తాకనివని చెప్పి మంత్రులు సోకాళ్ళు అన్నారు కదా, ఆ మంత్రులు అసెంబ్లీలోకి వచ్చే అవకాశం ఇప్పుడేం కనపడతలా. ఆయన ఎవరైతే విమర్శించారో ప్రజలు వాళ్ళందరినీ చెదిరించే పరిస్థితి ఉంది. అంటే ప్రశ్నించే తత్వం ఉండాలండి. పోరాట యోధుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ తను 21 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 2 ఎంపీలు కావచ్చు, సర్వేలు చూడండి, ఎక్కడ చూడ 13-15 స్థానాలు వస్తున్నాడు. డెఫినెట్గా మనకున్న సమాచారం ప్రకారం 18 మంది 21 మందిలో 18 మంది ఎమ్మెల్యేలు గెలవచ్చు. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ 18 మంది వెళ్ళొచ్చు. ఆయనకి లక్కీ నెంబర్ కూడా 9. దాంతో ఆయన అసెంబ్లీలో తన ఏంటి అనేది నిరూపించుకోగలడు. అదేవిధంగా 2 ఎంపీలు కూడా గెలిచే అవకాశాలు ఉంది. ఈ గెలుపు ఇంకా 5 days మాత్రమే టైం ఉంది. సో ఈ ప్రచారానికి ఉన్న 5 రోజులు మొత్తం మెగా ఫ్యామిలీ అంతా కూడా వచ్చి సపోర్ట్ చేస్తాము, మేము తరపు నుంచి ప్రచారానికి కూడా వస్తామని గతంలో చెప్పడం జరిగింది. బట్ ఇప్పటి వరకు అయితే కేవలం వీడియోస్ పరంగానో లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూస్ పరంగానో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ మాటలు మాత్రం కనిపించింది. సో అందులో ఉన్నటువంటి రామ్ చరణ్ కానివ్వండి, లేకపోతే అల్లు అర్జున్ కానివ్వండి, అంతా ఫేమస్, వీళ్ళు వచ్చి సపోర్ట్ అంటే ప్రసంగాలు కనుక వచ్చినట్లయితే డెఫినెట్ గా అతనికి ఇంకా హెల్ప్ అయి ఉండేదేమో. బట్ ఇప్పుడు వరకు అయితే ఎవరు అంటే ఇక్కడ అవసరం లేదండి. ఆయన ఆల్రెడీ మొన్న ఎప్పుడైతే నామినేషన్ వేశారో అప్పుడే గెలుపు డిసైడ్ అయిపోయింది. 2 లక్షల మంది. తన ఎవరిని కూడా అడిగి నా కోసం ప్రచారం చేయమని అడిగే స్వభావం కాదు, ప్రజల్లో నుంచి రావాలి అని చెప్పేవాడు. ఒకవైపు సాయి ధర్మ తేజ్ కావచ్చు, వరుణ్ బాబు చేశాడు. ఇంకోటి సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే రేపో మాపో మీరన్నట్టు ఈ 5 రోజుల్లోనే 10వ తారీఖు భారీ ర్యాలీ ఉంది, కానీ విని ఎరుగుని రీతిలో. ఆ ర్యాలీకి రామ్ చరణ్ బాబు హాజరవుతున్నాడని తెలుస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ బాబు కూడా బాబాయ్ చూసి పెరిగాడు. బాబాయ్ దగ్గర మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నాడు. బాబాయ్ అంటే విపరీతమైన ప్రాణం, నా బిడ్డ అని సంబోధించాడు రంగస్థలంలో. ఆ ఫంక్షన్లో కూడా చూస్తే రామ్ చరణ్ గారు కూడా ఆయన తరపున వెళ్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి తెలుస్తుంది. ఏదైనా ఒకవైపు సీరియల్ నటులు, సినిమా నటులు, జబర్దస్త్ యాక్టర్లు కావచ్చు, పార్టీలకు అతీతంగా వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈ వ్యక్తిని అసెంబ్లీలో చూడాలనే ఆకాంక్షని వెలపరుస్తున్నారు చూసారా. అది గొప్ప, ఇది అందరికీ రాదండి. అది పవన్ కళ్యాణ్ సొంతం అని మనం అనుకోవాలి. రైట్ సార్. సో అమ్మ గడుపున ఆఖరిగా పుట్టినప్పటికీ కూడా అందరికీ మేలు చేయాలని అన్న ఏదైతే అసభావాన్ని వ్యక్తం చేశారో ఖచ్చితంగా అది తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.